రైట్ ఇక బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లాలో తమ కుటుంబ మూలాలున్న మొగల్తూరు, పెనుగొండ గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 28వ తేదీన మొగల్తూరు, పెనుగొండలో గ్రామ సభలు నిర్వహించాల్సిందిగా నిర్ణయించారు. ఈ సభలో గ్రామాలకు కావాల్సిన అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పనపై చర్చలు జరిపారు. పవన్ కళ్యాణ్, పేషి అధికారులు ఈ సభలకు హాజరై ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరిస్తారు. అనంతరం ఈ గ్రామాల అభివృద్ధికి నిధుల కేటాయింపు జరుగుతుంది. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునబోతున్నారు. దీనికి సంబంధించి అంటే ఇప్పటి వరకు జనసేన పార్టీని ఏదైతే అసెంబ్లీకు తీసుకుని తన స్థాయి మాస్ రాజకీయాన్ని చేస్తున్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో రాష్ట్రం పైన ఏ విధమైనటువంటి అభివృద్ధి చేయాలి, రాష్ట్రంలో పంచాయతీరాజ్ శాఖతో పాటు మిగిలిన 4 శాఖలు ఏదైతే ఆయన నిర్వర్తిస్తా ఉన్నారో 5 శాఖలు కూడా పవన్ కళ్యాణ్ సమర్థవంతంగా నిర్వహించేందుకు అందుకు భిన్నమైనటువంటి అడుగులు పవన్ కళ్యాణ్ వేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి అంటే ముఖ్యంగా అటు కొణిదెల కుటుంబానికి అత్యంత ముందు నుంచి కూడా పేరుగాంచినటువంటి మొగల్తూరు గ్రామం వారి సొంత గ్రామం కాబట్టి ఈ నెల 28వ తారీఖున గ్రామ అభివృద్ధి సభలు మొగల్తూరు, అదేవిధంగా పెనుగొండ గ్రామాలకు సంబంధించి కూడా నిర్వహించబోతున్నారు. ఈ 2 గ్రామాలకు సంబంధించి అభివృద్ధి ప్రణాళికలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి అంటే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఈ 2 నియోజకవర్గాల్లో కూడా చాలా కీలకమైనటువంటి సభలు నిర్వహించబోతున్నారు. దీంట్లో ఏదైతే 28వ తేదీ ఉదయం మొగల్తూరులోను, అదేవిధంగా సాయంత్రం పెనుగొండ గ్రామాల్లో అభివృద్ధి సభలు నిర్వహించాలని ఇప్పటికే డిప్యూటీ సీఎం ఆ శాఖలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. దీనికి సంబంధించి అంటే గ్రామస్తులు, అదేవిధంగా అన్ని శాఖల అధికారులతో కూడా సమావేశం నిర్వహించిన తర్వాత గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి జరగాలి, పంచాయతీకి సంబంధించి ఎలాంటి మౌలిక వసతులు ఆ గ్రామాల్లో కల్పించాలి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, అదేవిధంగా పంచాయతీల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, తదితర అంశాలన్నిటి మీద కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోకస్ చేయబోతున్నారు. ఇప్పటికే గ్రామ సభలు నిర్వహించారు, పెద్ద ఎత్తున సక్సెస్ అయినాయి కాబట్టి అదే స్థాయిలో ఆ రెండు గ్రామాల్లో కూడా పవన్ కళ్యాణ్ చాలా క్రియాశీలకమైనటువంటి మార్పులు తీసుకురాబోతున్నారు. ఇదే విధంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇదే విధానాన్ని పాటించేటువంటి విధంగా పంచాయతీలు అన్నింటిలోనూ ఇదే విధంగా అభివృద్ధి చేయాలనేటువంటి దిశగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు. ఆయా గ్రామాలకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులు, అదేవిధంగా మౌలిక వసతుల కల్పనపై కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. అధికారులందరికీ కూడా అక్కడి నుంచే ఎవరైతే సమస్యలు చెప్తారో వారిని తక్షణ పరిష్కారమే చేసేటువంటి దిశగా పవన్ కళ్యాణ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి అధికారులందరూ కూడా ఇప్పటికే ఎవరైతే పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఆ పేజీలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఈ సభలకు హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. గ్రామాల్లో ప్రజలు వచ్చేటువంటి వారందరితో కూడా ఎవరైతే అర్జీలు తీసుకొస్తారో వారి అర్జీల్ని పవన్ కళ్యాణ్ నేరుగా స్వీకరించి అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏవైతే వారికి ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా పవన్ కళ్యాణ్ నేరుగా కూడా తీసుకెళ్ళబోతున్నారు. అదేవిధంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తారని గతంలోనే చెప్పినటువంటి విధంగా ఇప్పటికే ఈ 2 నియోజకవర్గాలకి సంబంధించి అంటే ఇటు మొగల్తూరు, పెనుగొండ గ్రామాలకి సంబంధించి కూడా చాలా కీలకమైనటువంటి అభివృద్ధి సభలు నిర్వహించబోతున్నారు కాబట్టి నెక్స్ట్ ఎటువంటి విధంగా కూడా పవన్ కళ్యాణ్ సభలు నిర్వహిస్తారు, ఏ విధమైనటువంటి పరిపాలన రాష్ట్రానికి అందిస్తారనేది కూడా ఇప్పటికే చూస్తా ఉన్నాం. కాబట్టి అదే తరహాలో పవన్ కళ్యాణ్ నిర్వహించేటువంటి సభలకు పెద్ద ఎత్తున ప్రజలైతే రావడానికి, అదేవిధంగా వారి సమస్యలు, అర్జీలు ఇవ్వడానికి కూడా సిద్ధమవుతున్నారని చెప్పుకోవచ్చు. జమీమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజ్ కుమార్.